హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క హరిహర వీరమల్లు మూవీ అయితే విడుదల ఉంది. అయితే ఈ మూవీ షో చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము. మా బైన్సాలోని బైన్సా థియేటర్లోనే ఈ మూవీ చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము. 11:30 మార్నింగ్స్ అయితే ప్లాన్ చేశాము. మా బైన్సా నుంచి పక్క ఊర్లోనే ఈ మూవీ షో అయితే ప్లాన్ చేసినది. కాకపోతే మోస్తారు వర్షం వల్ల అక్కడక్కడ వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇక్కడ ఈ మూవీ అయితే షో చూడడానికి అయితే వెళ్ళబోతున్నాం. మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత చెప్పబోతాము. ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మొత్తానికి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామని చెప్పాలి. దారి మధ్యలో ఉన్నాం. మా బైన్సా గల్లీ నుంచి అయితే బయలుదేరిపోయామని చెప్పాలి. మరి కాసేపట్లో థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇక థియేటర్ దగ్గరికి అయితే రాని వచ్చేసాం. లోపలికైతే వెళ్ళబోతున్నాము. ఇక ఆడియన్స్ అంతా కూడా వెయిటింగ్ లో ఉన్నారని చెప్పాలి హరిహర వీరమల్లు మూవీ కోసం అయితే. ఇక మరికొందరు ఫ్యాన్స్ అయితే నినాదాలు తెలిపారని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులంతా. ఇక్కడ ఇక పవన్ కళ్యాణ్ అభిమానులంతా సెలబ్రేషన్ చేసి అందరు లోపలికి వెళ్ళిపోయారని చెప్పాలి. మేము కూడా టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ నచ్చి తీసుకుంటున్నాము. లోపల హాల్లోకి అయితే వెళ్ళబోతున్నామని చెప్పాలి. ఇలా వెళ్ళామో లేదు అలా షో అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. అలాగే హరిహర వీరమల్లు టైటిల్ కార్డ్ కూడా పడిపోయింది చూడండి. ఇక బాబుడేల్ విలన్ ఎంట్రీ, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే మామూలుగా లేదని చెప్పవచ్చు. పవన్ అభిమానులంతా ఇళ్ళతో కేక పుట్టుతారని చెప్పాలి. అలా ఎంట్రీ వచ్చిందో లేదో హీరోయిన్ ఎంట్రీ కూడా వచ్చేసింది. యాక్షన్ టచ్ లో కుమ్మేక అలాగే సాంగ్ కూడా వచ్చేసిందని చెప్పాలి. అలా చూస్తూ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ కూడా వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి ఇంటర్వెల్ కూడా అయిపోయింది. థియేటర్ లో నుంచి అందరూ హాల్లో బయటకు వెళ్తున్నారని చెప్పవచ్చు ఇంటర్వెల్ తర్వాత. ఇంటర్వెల్ అయిందో లేదో థియేటర్ లోనంతా పబ్లిక్ అభిమానులంతా ఎవరికి ఏం కావాలో క్యాంటీన్ చేసి తీసుకుంటున్నారని చెప్పవచ్చు. మరి కొద్దిసేపట్లో ఇంటర్వెల్ తర్వాత షో స్టార్ట్ కానుంది. లోపలికి వచ్చేసామని చెప్పాలి. హాల్లో అయితే అందరు కూర్చున్నారు థియేటర్ లో లోపలంతా. ఇంటర్వ్యూ తర్వాత షో కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. అలా అయిందో లేదో మరో సాంగ్ కూడా వచ్చేసింది. ఒక్క సీన్కి చాలా బాగుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే జంతువులకు చూపులతో మాయ చేశారని చెప్పవచ్చు. మరో సాంగ్ కూడా వచ్చేసింది. అలాగే క్లైమాక్స్ ముందు ఉన్న ఫైట్ కూడా వచ్చేసింది. అలా చూస్తూ మళ్ళీ నువ్వా నేనా అన్నట్లుగా ప్రళయంలో పవన్ కళ్యాణ్ బాబుడేలు అయితే క్లైమాక్స్ లో కనబడతారు. మొత్తానికైతే మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయింది. థియేటర్ లోకల్ నుంచి పబ్లిక్ అంతా బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పవచ్చు. ఎక్కడికి వారందరూ. మేము కూడా ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది ఇప్పుడు వీడియోలో చెప్పబోతాం. ఫ్రెండ్స్, మొత్తానికి పవన్ కళ్యాణ్ యొక్క హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ పైన కనిపించారని చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకైతే వచ్చారు. మరి మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే హరిహర వీరమల్లు మూవీ యొక్క కథ విషయానికి వస్తే 17వ శతాబ్దంలో మొఘలు సామ్రాజ్యపు నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ధనవంతుల దగ్గర నుంచి వజ్రాలను దొంగలిస్తూ పేద ప్రజల కోసం పంచిపెడుతూ సామాన్యుల కోసం పోరాడే వ్యక్తిగా తన పాత్ర అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో వజ్రాలను దొంగలిస్తున్న టైంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ పరిచయం అవుతుంది. అయితే తన ప్రేమలో పడుతూ అదే దిశగా కథ కొనసాగుతూ ఈ తరుణంలో మరో రాజుల నుంచి ఔరంగజేబు అయిన బాబిడేల్ దగ్గర నుంచి కోహినూర్ వజ్రం తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లాల్సిన పవన్ కళ్యాణ్ ఒక బలమైన కారణమే ఉంటుంది. అయితే ఈ విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అయితే ఈ చిత్రంలో వచ్చే యాక్షన్ ఫైట్స్, చార్మినార్ దగ్గర యాక్షన్ ఫైట్ కానీ అలాగే క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్స్ చాలా బాగున్నాయి. ఈ ఫైట్స్లలో అయితే పవన్ కళ్యాణ్ తనకు తగినంత ఎఫర్ట్ పెట్టడమే కాకుండా ఈ ఫైట్స్లో తన కష్టం అంత ఇంత కాదని చెప్పవచ్చు. అంత బాగా అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ నటించడమే కాకుండా తన ఎఫర్ట్స్ అంతా పెట్టి చాలా బాగా ఈ ఫైట్స్లలో ఇరగదీశారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఎంఎం కీరవాణి అందించిన సాంగ్స్ తో పాటు బీజిఎం పర్వాలేదు అనిపించే విధంలో ఉందని చెప్పాలి. సీన్ కు తగ్గ బీజిఎం అందించడంలో ఎంఎం కీరవాణి అయితే చాలా బాగా అందించారని చెప్పాలి. అలాగే ఈ సినిమా విషయంలో
ముందుగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేయగా కానీ కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమా డైరెక్షన్ అయిందని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా చూపించడం విధానంలో జ్యోతి కృష్ణ డైరెక్టర్ అయితే చాలా బాగా న్యాయం చేశారని చెప్పాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో వచ్చే విఎఫ్ఎక్స్ కానీ అలాగే స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ కాస్త నిరాశపరిచే విధంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమాలో వచ్చే ప్లస్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్తో పాటు యాక్షన్ ఫైట్స్ బాగున్నాయి. అంతేకాకుండా చార్మినార్ దగ్గర ఫైట్స్ కానీ అలాగే సినిమాకు క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్స్ కానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్గా నిలిచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెయిన్ హైలైట్గా ఏమైనా ఉందంటే పవన్ కళ్యాణ్ పాత్ర అని చెప్పాలి. అంత బాగా వన్ మెయిన్ షోగా పవన్ కళ్యాణ్ అయితే నటించారు. అలాగే మిగిలిన నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్గా నిధి అగర్వాల్, బాబీ డియోల్ విలన్గా ఔరంగజేబు పాత్రలు, అలాగే మిగిలిన నటీనటులందరూ తమ పాత్రకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా చాలా బాగా నటించారు. ఇక ఫైనల్గా హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన విధానం అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఈ చిత్రం కోసం అయితే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా కష్టపడ్డారని చెప్పవచ్చు. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ కోసం అయితే ఒకసారి చూసేది. ఇక హరిహర వీరమల్లు పార్ట్ 1 అయితే ముగిసిందని చెప్పాలి. త్వరలోనే పార్ట్ 2 అయితే రాబోతుంది. అయితే ఒకవేళ హరిహర వీరమల్లు మూవీ మీరు చూసినట్లయితే ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా రివ్యూస్ కోసం మా ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయడం మరొకటి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.